హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. ఈరోజు చూపించే రెసిపీ వెజిటేబుల్ పలావ్. ఎంతో సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అండ్ సోనా మసూరి రైస్తోనే, బాస్మతి రైస్ కూడా ఏం కాదు, వాటితోనే ఎంతో చక్కగా చేసుకోవచ్చు. టేస్టీగా చూసారు ఎంత చక్కగా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. ఇంకెంత ఆలస్యం మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇలాగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను. నేనైతే గ్రీన్ పీస్ వన్ ఆలు గ్రీన్ పీస్ అండ్ బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఒక 3, ఆనియన్ 1 స్లైసెస్లో కట్ చేసుకుని, కొత్తిమీర, పుదీనా గుప్పుడు తీసుకుని, అండ్ బిర్యానీ ఆకు 1 ఇంచు లవంగా, 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 2 అలా ఉంటాయి కదా బిర్యానీ సరుకులు, షాజీరా కొంచెం ఒక 1/4 టేబుల్ స్పూన్ అట్లా అన్నీ తీసేసుకొని పెట్టుకొని రెడీగా. అండ్ నెక్స్ట్ ఆయిల్ పోసేసుకుని, దేంట్లో వేసుకోవాలనుకుంటున్నారో ఆ బాండీలో ఆయిల్ వేసేసుకుని బిర్యానీ సరుకులు వేసుకుని 1 మినిట్ వేగిన తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్లో కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా నూరింది అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. వేగిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసేయండి. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోయితే మనకి 80% వరకు మగ్గిపోతాయి కూరగాయలు. అలా మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు, జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్, అండ్ కారం కూడా నేను 1/2 టేబుల్ స్పూనే వేసాను. ఎక్కువ వేస్తే బాగోదు, చూసుకుని వేసుకోండి మీరు. అవి వేసేసుకుని ఒక 1 మినిట్ వేయించండి. అలా వేగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది తీసుకోండి. నేనైతే ఇద్దరికి సరిపడా తీసుకున్నాను. ఒక 1.5 కప్ ఉంటుంది రైస్ అనేది. కడిగేసి ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. అది వేసేసి వాటర్ తీసేసి అది వేసేసుకోండి. రైస్ వేసేసి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒకసారి ఒక 2 మినిట్స్ వేయించుకోండి. బాగా మిక్స్ చేసుకుని ఇలా నూనెలో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సాల్ట్ అవన్నీ ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టి చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను 1:2 చొప్పున వాటర్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను 1:2 కంటే కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను వాటర్, ఇంకో 1/2 గ్లాస్ వరకు ఎక్స్ట్రానే. ఎందుకంటే నేను విడిగా ఉడకపెడుతున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువే పట్టింది. అదే మనకి కుక్కర్ కానీ ఎలక్ట్రిక్ కుక్కర్లో కానీ అయితే 1:2 కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో అయితే కొంచెం ఎక్కువే పడతాయి మనకి ఖచ్చితంగా. ఒకసారి మీరు కూడా చూసుకుని ఇలా చేస్తుంటే కనుక కొంచెం ఎక్కువే పోసుకోండి, లేదంటే కొద్దిగా పొదునుగా ఉంటుంది. ఇలా వాటర్ సరిపడా పోసేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఫ్లేమ్ మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ మూత తీయకుండా అలా ఉడికిచ్చేసారంటే పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోయింది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చక్కగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇద్దరికి రెసిపీ పర్ఫెక్ట్గా సరిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.